నమస్కారం. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. మత్స్యకార సేవలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకు చెక్కుల పంపిణీ. జీవీఎంసీలో డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గిన కూటమి నేతలు. జీవీఎంసీని దేశంలోనే ఉత్తమ కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపిన నేతలు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిదే. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించిన స్నేహ చిట్ ఫండ్స్ కంపెనీ బాధితులు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి వినతి. మత్స్యకారులకు అన్ని వేళగా అండగా ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. గంగపుత్రులు ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనే కుటుంబాలకు దూరంగా సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తుంటారని అన్నారు. గంగబిడ్డలకు ఎప్పుడూ తోడుగా ఉంటానని, వారి సంక్షేమ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో జరిగిన మత్స్యకార సేవలో పథకంలో భాగంగా వేట నిషేధకాల భృతి నిధులను మత్స్యకారులకు అందజేశారు. పలువురు మత్స్యకారులకు చెక్కులు అందించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను దగ్గర ఒక గంట చేపలు పట్టే ప్రతి ఒక్కరితో మాట్లాడాను. సముద్రం దగ్గరికి వెళ్ళాను. ఎవరైతే సముద్రంలో అప్పుడే చేపలు తీసుకొచ్చారో ఆ చేపలన్నీ చూశాను. అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చాలా చేపలు చనిపోయే పరిస్థితి. అడిగాను, బ్రతికి తీసుకొస్తారా లేకుంటే కొన్ని చనిపోతాయంటే 2 విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. నాకు ఎక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు. మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు. పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీ సమస్యలన్నీ. అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను. ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా చూశాను. ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్ళీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామం పోయి అమ్ముకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు చూశాను. అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను. ఈరోజు చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం, విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. విశాఖ ప్రజలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని కూటమి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పెనుమత్స విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందన్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రజలు సీఎం స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డిని దించితే నేడు జీవీఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల నుంచి ప్రజలను గద్దెదించారన్నారు. 74 మందితో విజయం సాధించామన్నారు. డిప్యూటీ మేయర్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం మిగిలిన అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. కూటమి పాలనలో జీవీఎంసీ కార్పొరేషన్ దేశంలోనే ఉత్తమ కార్పొరేషన్గా ఎదగడం ఖాయమన్నారు. అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జీవీఎంసీలు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు త్వరలో జరగనున్నాయని వాళ్ళు తెలియజేశారు. అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తూ విశాఖలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎలాగైతే మన మేయర్ మీద సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందో ఈరోజు అదేవిధంగా డిప్యూటీ మేయర్ పైన కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ అయింది.
కోరానికి ఎంతమంది సభ్యులు కావాలో అంతమంది సభ్యులు కూడా హాజరయ్యి ఆ డిప్యూటీ మేయర్కి వ్యతిరేకంగా అందరూ కూడా చేతులెత్తి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేసిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా ఉన్న ఎవరైతే జియాని శ్రీధర్ ఈ రోజు నుంచి ఆయన డిప్యూటీ మేయర్గా ఆ తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోతూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం, ఏదైతే 4 ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక అన్డెమోక్రటిక్గా వాళ్ళకున్న గవర్నమెంట్ పవర్ ఉపయోగించి ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒక పారదర్శకంగా జరగకుండా డబ్బు, మద్యం అలాగే అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చి ఆ రోజు ఎన్నికల్లో అన్ని అక్రమాలు పాల్పడి ఈరోజు గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీవీఎంసీలో పరిపాలన ఎలా సాగింది మనం చూసాం. మరి మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ అందరిలో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని మొన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం, అదే స్ఫూర్తితో ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాసం పెట్టి విజయం సాధించడం జరిగింది. ఏదైతే ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మేయర్గా ఎన్నికైన వారిని ఇదివరకే మనం అవిశ్వాస తీర్మానంతో వారు మేయర్ ఎన్నిక చెల్లదు, అంటే ఎన్నిక కాదు, మేయర్ పదవీ కాలం ఇంకా కొనసాగించకూడదనే ఉద్దేశంతో కూటమి నాయకులు అలాగే కూటమి కార్పొరేటర్స్ అందరూ కలిసి మేయర్ గారికి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా చేసేదానికి అవకాశం లేనటువంటి విధంగా మొన్న తీర్పునివ్వడం జరిగింది. ఈరోజు డిప్యూటీ మేయర్ గారు జియాని శ్రీధర్ గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దీంట్లో 74కి 74 మంది ఉండాలి. 74 ఓట్లు ఈరోజు రావడంతో జియాని శ్రీధర్ గారు కూడా పదవీ కాలము ఇక్కడితోటి ముగిసిపోయినట్టుగా భావించవలసిన అవసరం ఉంది. మేము దించాలి అన్న ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం కాదు. కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరైతే మాకు మద్దతు తెలియజేశారో వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి గతంలో జరిగిన అవినీతి మీద కానీ అరాచకాల మీద కానీ మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి అవన్నీ కూడా నిగ్గు తేల్చాలా, రికవరీ చేయాలా అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేస్తే మీరు నిలబడతారా, మన సంఖ్యాబలం సరిపోతుందా అని మేము 1కి 10 సార్లు చెక్ చేసుకుని సరిపోతుంది, చాలామంది కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నారని అనిపించిన మీదట మేము ఈ 2 అవిశ్వాస తీర్మానాలు పెట్టాం. అనుకున్నట్టుగానే వాళ్ళు ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎంత విదేశాలకు తీసుకెళ్లి పాస్పోర్ట్లు లాక్కున్నా, ఏం చేసినప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకత కానీ కార్పొరేటర్ వ్యతిరేకత కానీ తట్టుకోలేని పరిస్థితి కాదు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని దించారో ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్లో కూడా మేయరు, డిప్యూటీ మేయర్ను దించడం జరిగింది. కూటమి తరఫున మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నిక కాబోతున్నారు. విశాఖపట్నంకు మంచి రోజులు వచ్చాయి. అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖపట్నం పైన దృష్టి పెట్టి ఇక్కడ సరౌండింగ్స్లో అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఐటీ డెవలప్మెంటు, దాంతోపాటు విశాఖపట్నం నగరాన్ని మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్గా తీర్చిదానికి అందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన సమారాధన జరిగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంలో టీటీబీ సీనియర్ నేత బైరెడ్డి పోతన్ రెడ్డి ఆలయ కార్యనిర్వహణ అధికారిని మీడియాతో మాట్లాడుతూ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి మహోత్సవాలు విజయవంతంగా ముగియడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉత్సవాల నిర్వహణకు అందించిన సహకారం మరువలేదన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని వారు ఆకాంక్షించారు. శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిది ఈరోజు 26వ తేదీ మహా అన్నదాన కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఈవో గారు అలాగే పెద్దల సమక్షంలోని డోనర్స్ సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మహా అన్నదాన కార్యక్రమంలోని వేలాది మంది భక్తులు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ అమ్మవారి పండగ ఈవో గారు మరియు
మధ్యవారి కుటుంబీకులు, పెదవాళ్ళతేరు పెద్దలు, పెద్దజాలారపేట పెద్దలు, 14 గ్రామాలైనటువంటి పెద్దల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మేళ తాళాలతో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం కరకచెట్టు అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అనుపు మహోత్సవం మరియు మారువారం రోజు కూడా అత్యంత వైభవంగా వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా వసతులు వాళ్ళకి కల్పించడం మూలంగా అందరూ కూడా చాలా చక్కగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు 26వ తేదీన అమ్మవారి జాతర సందర్భంగా మనం మహాన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. అనేక మంది దాతల సహాయంతో మరియు బోత్రా షిప్పింగ్ వారి సహాయంతో మరియు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారి సతీమణి గారి ఆధ్వర్యంలో వెలగపూడి సృజన గారి ఆధ్వర్యంలో మనం ఈ మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఇంచుమించుగా 5,000 మంది వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. వారికి అన్ని విధాలుగా మనం ఏర్పాట్లు చేశాము. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జాతర అనేది అత్యంత వైభవంగా జరగడానికి ముఖ్యంగా కారణమైన మన ఉత్సవ కమిటీ వారికి మరియు మధ్య వారికి, పెద్దజాలర్పేట వారికి మరియు పెదవాల్తేరు గ్రామ సేవా సంఘం వారికి అందరికీ నా కృతజ్ఞతలండి. జీవీఎంసీలో వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని కూటమి కార్పొరేటర్లు గంకల కవిత, పీతల మూర్తి అన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో తమదే విజయమని సంతోషం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కూటమి కార్పొరేటర్లు పరస్పరం అభినందించుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కవిత, పీతలమూర్తి మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలకు సుపరిపాలన ఇకపై అందుతుందన్నారు. మహావిశాఖ అభివృద్ధి చేయడమే కూటమి ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి అంటే ఏమిటో విశాఖ ప్రజలకు చేసి చూపిస్తామని చెప్పారు. మేయర్ అవిశ్వాసానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన కార్పొరేటర్లకు కానీ, అలానే మాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కానీ, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇంత సక్సెస్ అయిందంటే ప్రతి ఒక్కల ఇది కూడా ఉంది. సో దానివల్ల మేము గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అయిన తర్వాత మేము విశాఖ జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశలో మేము అందరం కూడా ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తాం. మహావిశాఖ నగరపాలక సంస్థలో షాడో మేయర్గా ఉండి ఒక కీచకుడు, నయవంచకుడు, 100 కోట్ల రూపాయలు జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా ఉండి అవినీతి పాల్పడినటువంటి డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్పై ఇవాళ అవిశ్వాస తీర్మానం 74 మంది సభ్యులతో కోరం ఇవాళ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఏదైతే గత 4 ఏళ్ల జీవీఎంసీ వైసీపీ పాలన ఉందో ఆ వైసీపీ పాలనకి ఈ రోజుతో చరమగీతం పాడాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సోమవారం నాడు నూతన మేయర్ గారిని అదే వారంలో డిప్యూటీ మేయర్ గారిని కూడా నూతనంగా ఎన్నుకుంటాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందరికీ అందేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని అనకాపల్లి లోక్సభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి కలెక్టరేట్ కార్యాలయ సమావేశాల మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ శాఖల వారీగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి కమిటీ సభ్యులకు వివరించారు. అనంతరం ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ సమావేశ వివరాలు వెల్లడించారు. ఏ విధంగా అనకాపల్లి డెవలప్ చేసుకోవాలి, ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకునేది ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి కూడా అందరూ కోరడం అయింది. దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్ళి ఎయిమ్స్ ఏమన్నా ఒక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి లేదా ఇంకెక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేదానికి. అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి, మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది. ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి, దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి
సిఎస్ఆర్లో నుంచి ఒక 9 crores కావాలన్నారు. 9 crores వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. అది కూడా సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకొని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో భారతీయ పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరులైన వారికి అరుళావ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఆరులవ మసీదుకు సంబంధించిన పలువురు ముస్లిం సోదరులు, స్థానిక వాకర్స్ క్లబ్ సభ్యులు, పెద్ద ఎత్తున యువత ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొని అమరులకు జోహార్లర్పించారు. అమాయకులైన పర్యాటకులను విచక్షణారహితంగా కాల్చి చంపిన ముస్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్లో ఉగ్రవాదాన్ని కూకటవేలతో పెకిలించాలని, అప్పుడే అమరులైన వారికి మనం అర్పించే ఘన నివాళులని ముక్తకంఠంతో నినాదించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన విశాఖవాసి చంద్రమౌళి చిత్రమఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న గదిలీ జంక్షన్, సాయిబాబా గుడి జంక్షన్లో మానవహారం నిర్వహించి మృతులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ వాక్ ఫర్ విక్టమ్స్ కార్యక్రమంలో అరుళవ ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు, ముస్లిం సోదరులు, వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు, అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. కాశ్మీర్లో చాలా దారుణమైన ఘోరమైన ఉగ్రవాది దాడి జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీలతో ఏదో పిక్నిక్గా వెళ్ళి ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళి వాళ్ళని కూడా ఉగ్రవాదులు పేల్చడం, చంపేయడం జరిగింది. మన భారతీయులండి, మన భారతీయులను చంపడం అనేది ఘోరాతి ఘోరం. అన్ని దేశాలు కూడా సమైక్య అయ్యి ఈ ఉగ్రవాదాన్ని పునాదులతో లేపేయాలనేసి మా భారతదేశం తరపు నుంచి మేము అందరం కోరుతున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గామాలో ముస్కరులు మన భారతీయుల్ని, అమాయకులైన భారతీయుల్ని పర్యాటక ప్రాంతానికి వెళ్ళి సందర్శించి వద్దామని చెప్పేసి వెళ్ళినటువంటి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుమారు 28 మందిని మొత్తం ముస్కరులు ఒక్కసారిగా దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీన్నన్నింటినీ కూడా యావత్ భారతీయులందరూ ఖండిస్తున్నారు. స్నేహ చిట్ ఫండ్స్ పేరుతో శివభాగ్యరావు తమను మోసగించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతంపేటలో స్నేహ చిట్ ఫండ్స్ కార్యాలయం ఎదుట బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అధిక వడ్డీ ఆశ చూపి తమ వద్ద నుండి లక్షల రూపాయల డిపాజిట్లను సేకరించారని తెలిపారు. గత కొంతకాలంగా తమకు కనీసం వడ్డీ కూడా చెల్లించడం లేదని చెప్పారు. ప్రస్తుతం శివభాగ్యరావు కార్యాలయానికి కూడా రావడం లేదని తెలిసిందన్నారు. స్నేహ చిట్ ఫండ్స్ పేరుతో తమను మోసగించిన శివభాగ్యరావు నుండి తమ సొమ్ముని ఇప్పించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మేము ఇక్కడ 160 మంది సంఘ సభ్యులు ఉన్నాం. మాది దగ్గర రమారమి 30 కోట్లు ఉన్నాయండి ప్రస్తుతానికి. కానీ ఓవరాల్గా చూసుకుంటే 60-70 కోట్లు ఉంది. కానీ మా సంఘ సభ్యులు ముందు డిమాండ్ చేస్తున్నాం, మా 30 కోట్లు ఇమీడియట్గా చెల్లించాలి, అలాగే మిగతా డబ్బులు కూడా చెల్లించమని కూడా డిమాండ్ చేస్తున్నామండి. సో ఈ పరిస్థితుల్లో మీ మీడియా వాళ్ళందరూ మాకు సహకరించి ఈ యొక్క ఇష్యూని హైలైట్ చేసి ఆ భాగ్యరావు అనే వ్యక్తిని, అతని కుటుంబ సభ్యుల్ని, ఈ డైరెక్టర్ని, ఈ సంస్థ నడిపించే డైరెక్టర్ని కూడా అరెస్ట్ చేయాలి. సొసైటీ రూల్స్ పాటించకుండా తన ఇష్టానుసారంగా జనాలు మభ్యపెట్టి డిపాజిట్లు చేయించుకున్న తర్వాత సొసైటీ రూల్స్ ప్రకారంగా డబ్బు సర్క్యులేషన్లో ఉండాలి, మనీ సర్క్యులేషన్లో ఉండాలి తప్ప ఆస్తులు కొనడానికి దాంట్లో రూల్స్ ఒప్పుకో. అలాగే కొంత స్పేర్ రిజర్వ్ ఫండ్ పెట్టాలి ఎవరికి అర్జెంట్ వస్తే వెంటనే ఇవ్వడానికి. కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్స్ అనేటువంటి సొసైటీ రూల్స్కి వ్యతిరేకంగా ఈ భాగ్యరావు కార్యక్రమం చేశాడు. ఒకసారి డబ్బు అందుకున్న తర్వాత ఇంకా డబ్బు ఏం చేశాడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాడు. అలాగే అతను బినామీ పేర్ల మీద ఆస్తులు సంపాదించుకున్నాడు తప్ప ఎవరైతే డిపాజిట్లు చేస్తారో రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో వడ్డీ వస్తుందని ఆశతో చేసినటువంటి డిపాజిట్లకి తిరిగి చెల్లించకుండా అతనికి నచ్చినట్టు కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది, రిజిస్ట్రేషన్ చేశాము. విశ్వస్త్రీ సభ సంఘ కాపరి పోప్ ఫ్రాన్సిస్కు ఘన నివాళి అర్పించారు. మహారాణిపేటలో విశాఖ అగ్రపీఠం కార్యాలయంలో పోప్ ఫ్రాన్సిస్కు ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంతి అగ్రపీఠాధిపతి డాక్టర్ మల్లవరపు ప్రకాష్ మాట్లాడుతూ యావత్ క్రైస్తవ లోకానికి మార్గచూపరి పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. యావత్ ప్రపంచానికి దేవుడి సేవకుడైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ మరణవార్త చాలా విషాదాన్ని నింపిందన్నారు. విశ్వవ్యాప్తంగా ఆయన ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన దేవుడికి సేవకుడుగా, దైవ వారసుడుగా ఆయన సువార్తలో అమోఘం, వర్ణనాతీతమని అన్నారు. ఎంతో మందికి మారు మనసును కలిగించి 88 సంవత్సరాల వయసులో కూడా దైవ సేవను చేస్తూ దైవ సన్నిధానికి చేరిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలు కొనియాడారు. 11 సంవత్సరాలు పోపుగా శాంతి సందేశాలను అందించారని చెప్పారు. కార్యక్రమంలో ఫాదర్స్ జొన్నాడ జూన్ ప్రకాష్, దుగ్గంపూడి బాలశౌరి, జయరాజు, రత్నకుమార్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 21వ తారీఖున ఉదయం 7:30 గంటలు పరమపదించిన జగద్గురువుగా మేము సంబోధిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ గారు తుది శ్వాస విడిచారు. కథోలిక సంఘము, క్యాథలిక్ చర్చ్ త్రూఅవుట్ ది వరల్డ్, ప్రపంచం అంతటా కూడా దిగ్భ్రాంతి గురయ్యే వార్త, అందరినీ ఆశ్చర్యచకితులు చేసిన వార్త. ఎందుకంటే 24 గంటల ముందు ఆయన మేము సాంప్రదాయంగా జరుపుకునే ఈస్టర్ పండుగ వేడుకల్లో వ్యక్తిగతంగా ఆయన పాల్గొన్నారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మరి 24 గంటల వ్యవధిలోనే ఆయన తుది శ్వాస విడవడం, ఆ దైవ సన్నిధిలోనికి ఆ విధంగా తన ఈ లోక ప్రయాణాన్ని, యాత్రను ముగించుకొని ఆ దైవ సన్నిధిలోకి వెళ్ళడం మమ్మల్ని అందరినీ కూడా ఒక విధంగా ఆశ్చర్యం గుర్చేసింది. పహల్గాం ఉగ్రదాడిని పెదవాల్తేరు సేవా సంఘం అధ్యక్షులు దుర్గారెడ్డి ఖండించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో పాటు వారికి మద్దతిస్తున్న వారిని అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సంఘం ఆధ్వర్యంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతం అన్ని మతాల వారు దేశంలో సమైక్యంగా జీవిస్తున్నారని చెప్పారు. కాశ్మీర్ అభివృద్ధిని మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి జీవించడాన్ని చూసి కొన్ని దుష్టశక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని దేశంలో ఉగ్రవాదులు లేకుండా ఏరిపారాయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు ఈ చర్యను చేపట్టారో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పెదవాల్తేరు గ్రామ పెద్దలందరూ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిరికిపంది చర్య ఇది. భారత సైన్యాన్ని ఏమీ చేయలేక అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ మీద దాడి చూపించి మీ ప్రతాపం వారి మీద చూపిస్తారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాపం ఎవరికి ఏమీ తెలియదు, పాపం వాళ్ళు విహారయాత్రకు వెళ్ళారు. ఈ చర్యని మేము ఖండిస్తూ దేశ ప్రధానమంత్రి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళకి ఇది ఉగ్రవాదాన్ని వేలతో పెకిలించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మా గ్రామం కూడా అందరం కూడా ప్రజలందరం కూడా మా గ్రామ పెద్దలు మా కుటుంబం అందరం కూడా చనిపోయిన వారికి అండగా ఉంటాం. ఈ జరిగిన సంఘటన కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన సంఘటన దేశాన్ని అంతటినీ కూడా చాలా కుదిపింది. అందులోని అమాయకమైనటువంటి చాలామంది ప్రజలు బలైపోయినారు. దీనికి వాళ్ళ యొక్క ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళు విహారయాత్రకని వెళ్ళారు, అక్కడికి వెళ్ళి బలైపోయారు. సుమారు 26 మంది అక్కడ చనిపోయారు. వీళ్ళందరికీ మనశ్శాంతి కలగాలని మా గ్రామం తరఫున మేమందరమే కూడా పెదవాల్తేరు గ్రామ సంఘం అందరి తరఫున కూడా వాళ్ళకి ఈవేళ ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాము. వాళ్ళకి అందరికీ మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మధురవాడ భాష్యం కళాశాలలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించి సత్కరించింది. ఇందులో మధురవాడ బ్రాంచ్ 549 జి రుచిత మార్కులు సాధించి విజయబేరు మోగించింది. ముందుగా రుచితకు స్వీట్స్ తినిపిస్తూ పూలమాలలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి రామచంద్రరావు మాట్లాడుతూ కళాశాలలో 10వ తరగతి 72 మంది పరీక్షలు రాయగా 100% అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎం జ్యోతి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. మధురవాడ భాష్యం తరపు నుంచి అలాగే భాష్యం విద్యా సంస్థల నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్లో మధురవాడ భాష్యం ఘన విజయం సాధించింది. మా విద్యార్థిని జి రుచిత 594 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా మా మొత్తం 10వ తరగతి విద్యార్థులు 72 మంది మా సంస్థ నుంచి పరీక్షకు హాజరయ్యారు. అయితే 72 మందిలో 500 మార్కులకు పైగా 60 మంది 500 మార్కులు సాధించారు. అలాగే మాకు మిగతా బ్రాంచుల్లో కూడా అత్యధికమైనటువంటి మార్కులు వచ్చాయి. అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 600/600 భాష్యం సాధించింది. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు రుచిత. 10th క్లాస్ పరీక్షలో నాకు 594 మార్క్స్
వచ్చాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం సాధించడానికి మా తల్లిదండ్రులు కూడా కారణం. మా మదర్ సంధ్య, మా ఫాదర్ శ్రీనివాస్, మా అక్క లోహిత అందరూ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. మా ప్రిన్సిపల్ సార్ రామచంద్ర సార్ ఇంకా మా టీచర్స్ అందరూ కూడా నాకు బాగా మోటివేట్ చేశారు. అందుకనే నేను ఇంత మార్క్స్ తేగలిగాను. అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను మోటివేట్ చేసిన మా గీతా మ్యామ్, బయోలజీ మ్యామ్, మా సంధ్య మ్యామ్, సోషల్ మ్యామ్, ఉమా మ్యామ్ తెలుగు మ్యామ్, ప్రసాద్ సార్ మ్యాథ్స్ సార్, రాధా మ్యామ్ ఫిజిక్స్ మ్యామ్, ఇంగ్లీష్ మ్యామ్, ప్రసన్న మ్యామ్, మోహన్ సార్ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఇన్ని మార్క్స్ తేగలిగినందుకు చాలా థ్యాంక్స్. చాలా గ్రాటిట్యూడ్గా ఉంది నాకు. ఈ భాష మేనేజ్మెంట్ వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. స్టడీయాస్ పెట్టి కూడా నన్ను చాలా మోటివేట్ చేసి కేర్ చేశారు. అందుకనే నేను ఇంత విజయం సాధించగలిగాను. ఫ్యూచర్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాం అనుకుంటున్నాను. ఇలాగే ఎన్నో గొప్ప విజయాలు సాధించి నేను నా గోల్ రీచ్ అవుదామని ట్రై చేస్తున్నాను. కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం విద్యార్థులు, అధ్యాపకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విశాఖ పార్లమెంటు సభ్యుడు, గీతం అధ్యక్షుడు ఎం శ్రీ భరత్, డిఆర్డీఓ మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సలహాదారు జి సతీష్ రెడ్డి, గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం గంగాధర్రావు, గీతం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏరోల్ డిసౌజ్తో పాటు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మౌనం పాటించిన అనంతరం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు. అనంతరం డాక్టర్ సతీష్ రెడ్డి, శ్రీ భరత్లు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై ఉగ్రదాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడికి త్వరలో గట్టి సమాధానం ఉంటుందన్నారు. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ తరహా దాడులను అందరూ ఐకమత్యంతో ఖండించాలని కోరారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రిసీవ్ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రాంత, రాజకీయ, మత, కుల అన్ని విభేదాలు పక్కన పెట్టి దేశంలో అందరం కలిసి ఉండాలి, ఇట్లాంటి ఒక నీచమైన ఒక యాక్ట్ని అందరూ ఖండించాలి అని మాట్లాడడం జరిగింది. కుటుంబ సభ్యులకు కూడా, ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నమే కాదు, కావల్ నుంచి మా సూదన్ గారు కూడా ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు చనిపోవడం, వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10 లక్షలు ఒక కంపెనీ కూడా గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడం. సో అది ఇవాళ క్యాంపస్లో పిల్లలకు కూడా నేను సాలిడారిటీ చేయాలనే ఉద్దేశంతో మేము సతీష్ రెడ్డి గారు ఆర్టీఓ డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్యని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొని కాశ్మీర్ని భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి అంతర్భాగంగా తయారు చేసేందుకోసం మన ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. రకరకాలుగా టెర్రరిస్టులంతా ఎలిమినేట్ చేస్తూ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు దేశంలోకి రాకుండా ఉండేందుకోసం కొత్త టెక్నాలజీస్ అన్ని డెవలప్ చేసి వాళ్ళని రాకుండా ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేసి కాశ్మీర్ని ఒక సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో చాలా సఫలయ్యాం. దంపతులను అతి కిరాతకంగా హత్యకు గురైన ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ నగర్లో చోటు చేసుకుంది. యుగేంద్రబాబు భార్య లక్ష్మి రక్తపు మడుగులో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి దువ్వాడ పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాక్ యార్డ్లో ఉద్యోగ విరమణ చేసిన జి యుగేంద్రబాబుకి భార్య లక్ష్మి, కుమారుడు సుజిత్, కుమార్తె శిల్పా ఉన్నారు. కుమారుడు, కుమార్తె వివాహాలు అయిపోయి అమెరికాలో ఉండడంతో భార్య లక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నారు. గురువారం గ్రామదేవత పండగ హడావిడిలో స్థానికులు ఉండడంతో సాయంత్రం 7:30 సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం బంధువులు ఇంటి వద్దకు వచ్చి చూడగా ఇంటి బయట తాళం వేసి ఉండడంతో వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం వచ్చి చూసి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం తొలగించి చూడగా భర్త యుగేంద్రబాబు హాల్లో, భార్య గదిలో రక్తపు మడుగులో హత్యకు గురై ఉన్నారు. గురువారం సాయంత్రం 7:30 సమయంలో గట్టిగా అరుపులు వినిపించాయని, భార్యాభర్తల గొడవలు అనుకొని స్థానికులు వెళ్లలేదని స్థానికులు వాపోయారు. దంపతుల హత్య కలకలం రేపడంతో పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. తాళం ఇంటి బయట వేసి ఉండడంతో డాగ్ స్క్వాడ్ పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని సౌత్ ఏసీపీ త్రినాథ్ పరిశీలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
మత్స్యకారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. మత్స్యకార సేవలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకు చెక్కుల పంపిణీ. జీవీఎంసీలో డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గిన కూటమి నేతలు. జీవీఎంసీని దేశంలోనే ఉత్తమ కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపిన నేతలు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిదే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించిన స్నేహ చిట్ ఫండ్స్ కంపెనీ బాధితులు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.